మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. శ్రేష్టమైన జుంటి తేనెదారుల కన్నా మధురమైన అతి పరిశుద్ధమైన నీ వాక్య భాగములను ధ్యానించనయ్యుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసులను నీ ప్రియబిడ్డలందరికీ దయచేయండి. వాక్యానుసారముగా జీవించటానికి ప్రతి ఒక్కరికి నీ కృప తోడుగా ఉంచుమని ఈ సమయంలో నీ సేవకుడైన నేను మాట్లాడనయ్యుండగా నా నోటి మాటలు, ఇక్కడ కూర్చున్నటువంటి అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యముగా చేసుకుని నడిపించుమని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ రీతిగా సెయింట్ మాథ్యూ సెంటినరీ లూథరన్ చర్చ్ ఈస్ట్ ప్యారిష్లో ప్రథమ దేవాలయంలో మరి మీ గురుమండల అధ్యక్షులు ప్యారిష్ పాస్టర్ గారు రెవరెండ్ డీకొల్లు చక్రధరరావు గారు, బిషప్ ఎమిరేటస్ అంటే మాజీ ఈస్ట్ గుంటూరు బిషప్ సెనడ్ అధ్యక్షులుగా చేసినటువంటి వారు, మరి వారి రీతిగా నాకు మీ మధ్యలో నిలబడి వర్తమానం అందించడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి, తర్వాత వారికి వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా మరి ప్యారిష్లో ఉన్నటువంటి మిగిలిన అడిషనల్ పాస్టర్లందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మరి ఏఎల్సి మాజీ ఉపాధ్యక్షులు జేమ్స్ అయ్య గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి మీకు అందరికీ, ప్రత్యేకంగా ఈస్ట్ ప్యారిష్ అడ్హాక్ కమిటీ మెంబర్స్కి దేవుని యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని పరిశుద్ధ సన్నిధానంలో మరి పాస్టర్ గారు వచ్చిన తర్వాత వారు ప్రతి నెల 3వ తేదీ ఒక్కరోజు సువార్త సభ ఏర్పాటు చేసి మరి దిగ్విజయంగా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో మరి ఈరోజు ఈ రీతిగా మీ అందరి ఎదుట నన్ను నిలవబెట్టి దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవటానికి మరి అయ్యగారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నేను వాక్యం చెప్తాను మామూలుగా పరిచర్యలో చర్చెస్లో, కానీ ఇలా సువార్త సభలకు వెళ్ళి చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. మరి మీ అయ్యగారు నాలో ఆ టాలెంట్ను మరి చూసి పిలిచినట్టున్నారు, లేదా ఆయనకి గురుభక్తి ఇందాక చెప్పారు కదా. మరి నా దగ్గర ఏసీటీసీలో వారు ప్రాక్టికల్ చేసేటప్పుడు 6 months నా దగ్గర చేసిన విధానంలో అందును బట్టి పిలిచారో ఏమో, కానీ ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క నడిపింపులో మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానిద్దాం. త్రిత్వము తరువాతి 7వ ఆదివారం ఈరోజు మరి దేవుడు మనకిచ్చినటువంటి లేఖనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి, చాలా ప్రశస్తమైనటువంటి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ప్రాముఖ్యమైనదే, ప్రశస్తమైనదే. కానీ ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడటానికి ఏర్పరచబడిన ఈ వాక్య భాగాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. బైబిల్లో రోమాపత్రిక చాలా ప్రత్యేకమైనటువంటిది నూతన నిబంధనలో. అటువంటి రోమాపత్రిక ద్వారా దేవుడు ఆ రోజున అక్కడ ఉన్నటువంటి వారితో, ఈరోజు ఇక్కడ ఉన్న మనందరితో దేవుడు మాట్లాడుతూ అనేకమైనటువంటి విషయాలు మనలకు హెచ్చరికగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విషయాలను మనము ఏమాత్రం కూడా చులకనగా కానీ అలకనగా కానీ చూడకూడదు. ఇవి మన విశ్వాస దైనందిన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి, ప్రశస్తమైనటువంటి మాటలుగా మనం గుర్తించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే
ఈ రోమాపత్రిక దేవుని పరిశుద్ధమైనటువంటి నీతిని లేదా ఆయన పరిశుద్ధతను మనము అనేక మందికి ప్రచురపరిచేటువంటి వారంగా ఉండాలి అనేటువంటిది ఈరోజు చదవబడినటువంటి లేఖనాల్లో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మానవుడు స్వతహాగా పాపపు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు అంటాడు కదా, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది, నేను పాపములోనే పుట్టినవాడని అంటాడు. ఈ పాపపు లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాలు పాపమునకు దాసులుగా ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని తీసివేసుకొని దేవునికి దాసులుగా ఉండాలి అనేటువంటిది చాలా స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. ఈ రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము అని చెప్పి తెలియచేస్తా ఉన్నాడు. మనము పాపమునకు దాసులము కాకుండా మన పాప శరీరము నిరర్ధకమైపోవాలి, మన ప్రాచీన స్వభావము యేసు క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడినది అని చెప్పి మనము తెలుసుకొని ఉండాలి అని చెప్పి చాలా స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. ఈ మాటలను మనం విన్నప్పుడు మన యొక్క జీవితాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, మనమందరము కూడా నీతిని అనుసరించి పరిశుద్ధత కలిగినటువంటి వారమై నవీన స్వభావాన్ని మనము ధరించే వారంగా ఉండాలి. అందుకే ఈరోజు చదువుకున్నటువంటి లేఖన వాక్య భాగంలో 19వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుంటే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. పరిశుద్ధత కలుగుటకై ఇప్పటి వరకు మన అవయవాలు దేనికి అప్పగింపబడ్డాయంట? పాపమునకు అపవిత్రతకు అప్పగింపబడినటువంటి మన అవయవాలను దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఇక ఇప్పటి నుండి, అంటే ఈ కాసేపు కాదండి, ఇక ఇప్పటి నుండి మన జీవితాలు ఎలా మారాలంట? పరిశుద్ధత కలుగుటకై మన అవయవములను నీతికి దాసులుగా అప్పగించాలి. దేవుడు పాపదాస్యము నుండి మనలను విడిపించటం కొరకు తాను ఏ రీతిగా దివి నుండి భూమికి దిగి వచ్చాడో మనందరికీ తెలుసు. అటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి కార్యము మన కొరకు చేసినటువంటి ఆయన మన జీవితాల్లో మన ఆస్తిపాస్తులు కోరుకోవట్లేదు, మన జీవితంలో మనకున్నటువంటి దానిలో సగభాగం అడగట్లేదు. ఆయన ఏమడుగుతున్నాడంటే, మన మార్గములను విడిచి ఈ లోక సంబంధమైన పాపదాస్యమును విడిచిపెట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధ మార్గములో జీవించమని చెప్పి చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అటువంటి ఆ యొక్క జీవితము దేవునికి చాలా ఇష్టమైనదంట. ఎంత ఇష్టమైనది అంటే 22వ వచనంలో చెప్తున్నాడు, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత యొక్క అంతం ఏంటంట? నిత్య జీవం. పాపము యొక్క అంతం ఏంటి? మరణం. పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే పరిశుద్ధత యొక్క అంతము నిత్య జీవం. నిత్య జీవం అంటే నథింగ్ బట్ పరలోకం, అంతే కదా? ఈ పరలోకాన్ని దేవుడు మనకు ఒక గొప్ప బహుమానంగా అందించటానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు, ఈ త్రిత్వము తరువాతి 7వ ఆదివారము ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడిన ఈ మాటలు, ఈ సువార్త సభ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలను మనమందరము కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని విని విశ్వసించే వారంగా ఉందా, విని విడిచిపెట్టేవారుగా ఉండొద్దు. చాలామంది చేసేటువంటి
పని ఏంటంటే, దేవుడు మనకి ఒక చక్కని అవయవాలను ఇచ్చాడండి. ఎన్ని నోర్లు ఇచ్చాడు? నోర్లు ఎన్ని ఇచ్చాడు? వినపట్ల నాకు. ఇది సభ కదా, అట్లాగే ఉందామని. ఒక నోరు ఇచ్చాడు. ఎన్ని చెవులు ఇచ్చాడు? 2 చెవులు ఇచ్చాడా? ఒక చెవి ఇచ్చాడా? మనం పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, వినుటకు వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి. దాన్ని మనం ఆపోజిట్ చేస్తాం. ఎట్లా చెప్పండి? వినుటకు నిదానిస్తాం, మాట్లాడటానికి వేగిరపడతాం. ఈ మానవ జాతి అంతా కూడా ఇంతేనండి. మొదటి నుంచి, ఇప్పటి నుంచి కాదు, మన తాతగారు ఆదాం గారి దగ్గర నుంచి ఏదైతే వినమంటాడో అది వినట్లా, ఏదైతే తినమన్నాడో అది తినకుండా, తినొద్దన్న దాన్ని తిని ఈ పాపాన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. మనం చేసేది ఏంటంటే, వినుటకు వేగిరపడాల్సిన మనం మాట్లాడటానికి వేగిరపడుతున్నాం, వినుటకు నిదానిస్తున్నాం. ఈ రోజున అనేక మంది దేవుని యొక్క సేవకులు తెలియచేసేటువంటి మాటలను వినటానికి చాలామందికి చాలా కఠినంగా ఉంటాయి. నేను ఒక ఊరి పేరు చెప్పనులేండి. ఒక ఊరిలో పాస్టర్ గారుగా పనిచేస్తూ ఉంటే నాకు ఒక ఆయన కనపడ్డప్పుడల్లా భలే నమస్కారం పెడతాడు. అసలు ఎంత భక్తి చూపిస్తాడో, అసలు వంగి వంగి దండాలు పెడతా ఉంటాడు. అయ్యగారు అంటూ ఉంటాడు. ఎప్పుడూ నేను చర్చిలో చూడాల. ఒకరోజు ఇలాగే, సార్ మీరు బయట బాగా మాట్లాడుతున్నారు నాతో, మీ చర్చికి ఎందుకు రారు సార్ అన్న. మీరు వచ్చిన కాడి నుంచి నా గురించే కదండి వాక్యం చెప్పేది అంటున్నాడు. నాకు అర్థం కాల. ఇప్పుడు నేను వస్తా ఫలానా, ఉదాహరణకు మీ పాస్టర్ గారి పేరు మీదే అన్నాం అనుకోండి, చక్రధర గారి గురించి వాక్యం చెబుదామని వచ్చాను అనుకోండి, ఆయన రాలేదనుకోండి, ఇంకెవరి గురించి చెప్పాలి అప్పుడు నేను కదా? అంటే దీని అర్థమైందా మీకు? ఏ పాస్టర్ గారు కూడా ఎవరి మీద, ఎవరిని ఉద్దేశించి వాక్యం చెప్పడానికి సిద్ధపడి రారు. ఇక్కడ వాక్యం చెప్పడం అంటే అంత ఈజీ కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధమైనటువంటి అవకాశాన్ని, ఫస్ట్ అవకాశం రావాలి. అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడి మాట్లాడటానికి దేవుడు ఆధిక్యతనివ్వాలి. అంతే తప్ప ఏదో వచ్చాం 4 మాటలు మాట్లాడాం వెళ్ళిపోయామంటే కుదరదు. కాబట్టి అలా ఎప్పుడు అనుకోవద్దు. ఒక పాస్టర్ గారు నా గురించే వాక్యం చెప్తున్నాడు. ఎందుకంటే వాక్యానికి ఉన్నటువంటిది ఏంటంటే, వాక్యం ఎటువంటిదంటే 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది. అది శరీరంలో నుండి, ఎముకల్లో నుంచి, మూలుగుల్లో నుంచి దూరుతూ హృదయాంతరంగాల్ని తాకిద్ది అది. అటువంటి వాక్యము ద్వారా ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం వినుటకు వేగిరపడాల్సిన మనం వినటానికి నిదానిస్తూ ఉన్నాం. వినటానికి నిదానిస్తూ మాట్లాడటానికి వేగిరపడతా ఉంటాం. అటువంటిది దేవుని యొక్క వాక్యానికి చాలా విరుద్ధమైంది. ఈ రోజుల్లో ఏది మానవునికి విరుద్ధంగా ఉంటుందో, ఏది మంచిది కాదో దాని వైపే జనులు చూస్తూ ఉన్నారు. ఉదాహరణగా మంచి ఎండలో, ఈరోజు ఉదయం అంతా ఎండ బాగుంది కదా, మధ్యాహ్నం కాసేపు వర్షం పడినట్టుంది, తర్వాత ఇప్పుడు చల్లగా ఉంది. ఆ ఎండలో థమ్సప్ తాగితే ఏముంటుంది? చాలా హాయిగా ఉంటుంది. కొబ్బరి నీళ్ళు తాగితే ఆ ఎండకు ఉన్న వేడంతా, ఒంట్లో ఉన్న వేడంతా తగ్గిద్ది. కానీ ఏది తాగుతారు మీరు చెప్పండి? మీరు కరెక్ట్, థమ్సప్పే ఇష్టపడతాం. ఎందుకని? దాని మీద అక్కడ రాసి ఉండదు దీన్ని ఎక్కువ తాగితే మంచిది కాదని, గర్భిణీ స్త్రీలు తాగకూడదని, చిన్నపిల్లలు తాగకూడదని ఉంటుంది. అయినా అదే తాగుతాం. ఒక కొబ్బరి బొండ తీసుకెళ్ళి ఇస్తే పిల్లోడు కూడా తాగట్లా ఇప్పుడు. అటువంటి పరిస్థితి. అంటే ఏదైతే చేయకూడదో అదే చేస్తూ ఉంటాం. అటువంటి జీవితాలు మనం మార్చుకోవాలి. మార్చుకోకుండా ఇంకెంతకాలం ఉంటాం కదా? దేవుడు ఏమంటున్నాడు? మీ అవయవములను పరిశుద్ధత కలిగినటువంటివిగా ఉంచుకోండి. పరిశుద్ధత కలిగి ఉండటయే దాని అంతము నిత్య జీవం అని చెప్తా ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరైనా చూడగలరా? చూడలేం. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి
ప్రభువుని చూడాలి అంటే, దేవుని రాకడలో ఎత్తబడాలి అంటే, మనము నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే దేవుని ఉన్నతమైనటువంటి మాటకు లోబడాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. వాస్తవంగా ఇంత పెద్ద పట్టణంలో ఈ రీతిగా ప్రతి నెల ఒకరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సువార్త కూడిక ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. కానీ పాస్టర్ గారికి ఏంటంటే సంఘం ఎప్పుడు కూడా వాక్యంలో ఎదుగుతూ ఉండాలి. సంఘం అనేది ఎప్పుడు కూడా వాక్యంలో ఎదుగుతూ ఉండాలి. నాకు కూడా ఆ అలవాటే. ఎప్పుడు ఒక వారంలో ఏదో ఒక రోజు లేదా నెలలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం చేయటమే నాకు ఇష్టం. ఎందుకంటే విశ్వాసులను బలపరచాలి. వారి యొక్క జీవితంలో వారిని వేరే ఇతర ఆలోచనలకు పోకుండా దైవ సంబంధమైనటువంటి విషయాల్లోనే, దైవిక కార్యక్రమాలలోనే దైవ సంబంధమైనటువంటి జీవితాలు జీవించటం కొరకే వారిని నడిపించటానికి నేను కూడా ఇష్టపడతాను. అందుకే మీ పాస్టర్ గారు అడిగిన తర్వాత నేను కాదనలేకపోయాను. అటువంటి ఆ యొక్క విధానంలో మనము దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాస జీవితాన్ని దేవుడు మనకిచ్చినటువంటి ఈ సంఘములో జీవించటానికి మనము సిద్ధపడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంతోమందికి లేనటువంటి గొప్ప అవకాశం ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని వాత్సల్యతను బట్టి దేవుడు మరొక మాసంలో మనలాంటి అనర్హుల పట్ల ఆయన చూపినటువంటి అపారమైన కృప ఎంతో ఉంది. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. దేవుడు చేస్తున్నటువంటి మన జీవితంలో చేస్తున్నటువంటి అద్భుతాలను బట్టి, దేవుడు మన జీవితంలో చూపుతున్నటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి, ఆయన మన వైపు చూస్తూ కునుకక నిద్రపోక కాపాడుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించే వారంగా ఉండాలి. ఈ సువార్త సభల ద్వారా ఏం జరుగుతుందంటే స్తుతి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆదివారం కనుక జనరల్గా కొన్ని మామూలు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని పాటలు కొన్ని పాడి ఆపేశారు. అదే విడి రోజులైతే ఈరోజు చాలామంది పాటలు పాడటానికి ఆసక్తి చూపిస్తారు. పాటలు పాడటం అంటే అక్కడ ఏంటంటే దేవుని యొక్క స్తుతి. ఎందుకు నేను రాగానే పాస్టర్ గారు మీకు కుర్చీ అటేయాలా ఇటేయాలా అన్నారు. మరి దేవుడు ఒకవేళ ఇక్కడికి రావాలంటే ఆయన కుర్చీ ఏంటి? ఆయన స్తుతులనే సింహాసనంగా చేసుకొని కూర్చునేటువంటి దేవుడు మన దేవుడు. అందుకే ఈ స్తుతిని గురించి హీబ్రూలో 3 పదాలు వాడబడ్డాయి. హీబ్రూలో స్తుతి అనేటువంటి ఆ యొక్క మాటను గురించి హెదా అనేటువంటి పదం వాడబడింది. ఆ యొక్క స్తుతి అనేటువంటి పదానికి రెండవది జమార్ అనేటువంటి పదం వాడబడింది. స్తుతి అనేటువంటి ఆ మాటకు మూడవ పదం హలాల్ అనేటువంటి పదం వాడబడింది. ఈ 3 పదాల యొక్క అర్థం ఏంటంటే టు ప్రైజ్ ఆర్ ప్రైజింగ్. ప్రైజ్ ఆర్ ప్రైజింగ్ అనే అర్థం. దావీదు జీవితాన్ని గురించి ఒకసారి మనం చూస్తే దావీదు యొక్క కలం అంటే ఆయన యొక్క పెన్ దేవుని స్తుతిని గూర్చి వ్రాసింది. దావీదు యొక్క గళం, ఆయన యొక్క స్వరం దేవుని యొక్క స్తుతిని గూర్చి పాడింది. దావీదు యొక్క పదం అంటే పాదం ఆయన యొక్క దేవుని గూర్చిన స్తుతిని గురించి అనుసరించి నాట్యమాడింది. ఆదిమ క్రైస్తవ సంఘంలో మనం చూస్తే ఆ ఆదిమ క్రైస్తవ సంఘం మాదిరికరమైన సంఘం. అందుకే స్తుతించే సంఘంగా, ప్రార్థించే సంఘంగా ఆదిమ క్రైస్తవ సంఘాన్ని మనం చూడగలం. దేవుడు కోరుకున్నటువంటిది ఇటువంటి సంఘాలనే. దేవుడు కోరుకున్నటువంటి ఈ సంఘంలో
దేవుని రక్తము ద్వారా కొనబడినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, సంపాదించాడు. అదేవిధంగా దేవుని యొక్క రక్తములో కడుక్కున్నటువంటి సంఘం, మన పాపముల నుండి మళ్ళా ఆయన ఏం చేశాడు? తన రక్తము ద్వారా కడిగాడు, విమోచించాడు. అటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి మనము దేవుని యొక్క సంఘములో ఏ విధంగా మనం ఉంటున్నాం అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే పరిశుద్ధత. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మనము పరిశుద్ధంగా ఉండాలి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా విశ్వాసుల కంటే ఏమి ఎక్కువగా కనపడుతున్నాయి తెలుసా? వేల కొలదిగా సంఘాలు కనిపిస్తూ ఉన్నాయి. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో అపోస్తులైనటువంటి తోమా గారు మన భారతదేశానికి వచ్చినప్పటి నుండి, తర్వాత విలియం కేరీ గారు మరి వచ్చినప్పటి వరకు లేదా అప్పటి నుండి అన్యులకు సువార్త ప్రకటించాలని వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారో, సువార్త అయితే ప్రకటించబడతా ఉంది, కానీ ఇంకా ఈ పదాలు మీరు పెన్నున్న వాళ్ళు రాసుకోవాలి. 97% ఇంకా అన్యులే ఉన్నారంటండి భారతదేశంలో. ఎంత బాధాకరమైన విషయం. 97% ఇంకా అన్యులుగానే ఉన్నారంట. అంటే క్రీస్తును ఎరిగి ఉండాల్సినటువంటి విధానంలోనే ఉన్నారు, కానీ క్రీస్తును కలిగి ఉండే విధానంలో వారు లేరు. అంటే ఇప్పుడు ఇండియా పాపులేషన్లో క్రిస్టియానిటీ ఎంతో తెలుసా? 3% 4% అంతే. ఆంధ్రాలో ఎంతో తెలుసా మీకు? 1.2.9 ఆంధ్రాలో. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీ మనం అనుకుంటాం, అవును మరి మనం అందరం క్రైస్తవులేం కదా. నో, కాదు. యేసుక్రీస్తుని నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయంలో నీవు విశ్వసించాలి. దేవుని యొక్క బిడ్డగా ఈ లోకంలో నిన్ను నీవు అనేక మందికి తెలియచేసే వ్యక్తిగా ఉండాలి. అటువంటి ఆ యొక్క విధానం లేకుండా రికార్డ్స్లో ఇంకా క్రిస్టియానిటీ 2.9% ఉందంటే ఇంకెంత పర్సెంట్ ఉండాలండి? 98.1%, 97.1% నాన్ క్రిస్టియన్స్ కిందే లెక్క ఉన్నారు గవర్నమెంట్లో. అదే గవర్నమెంట్ రికార్డ్స్ చూసారా? ఇది దేవుడు కోరుకుంటుంది ఇదేనా మన దగ్గర నుంచి? కాదు. అందుకే వేల కొలు సంఘాలు ఉన్నాయి, కానీ ఎక్కడ చూసినా క్రీస్తు కొరకు జీవిస్తున్నామని చెప్తున్నారు, కానీ క్రీస్తును కలిగి జీవించేవారు చాలా తక్కువ మందిగా ఉంటున్నారు. క్రీస్తుని అపార్థం చేసుకునేటువంటి వారు కూడా ఈ మధ్యలో చాలామంది కనపడుతున్నారు. ఆ రోజుల్లో కోత ఏమో విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. ఈరోజు పనివారు ఎక్కువయ్యారు, కోత కూడా విస్తారంగానే ఉంది. కానీ మరి ఇన్ని సంఘాలు ఉంటున్నా కూడా మరి ఏం లాభమో నాకు అర్థం కావట్లేదు. సంఘాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో నిన్ను ఆయన బిడ్డగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే నీవు నేను ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించటమే కాదు, ఆయన మనలను తన పోలికతో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన స్వరూపమందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీవెవరివి అంటే, నేను పలానా ఆయన భార్యని, పలానా ఆయన చెల్లిని, అక్కని, కూతురిని, కొడుకుని అని చెప్పుకోవటం కాదు. నువ్వెవరివంటే ఏం చెప్పాలి? నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని చెప్పుకోగలిగే సాక్ష్యం నీలో ఉండాలి. ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, చైల్డ్ ఆఫ్ మైటీ లార్డ్ అని చెప్పుకోగలిగే పరిస్థితులు ఉండాలి. అంత గట్టిగా చెప్పుకోలేని దుస్థితిలో ఇంకా చాలామంది ఉంటూ ఉన్నారు.
అటువంటి వారి కొరకే ఈ సువార్త సభలు. ఇంకా మనం మార్పు లేకపోతే, ఇంకా మనం మార్చుకోకపోతే, దేవుడు తన యొక్క బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టడు. ఏలియాకి ఎవరితో ఆహారం పంపించాడండి? కాకులతో పంపించాడు. కాకోలంతో ఆహారం పంపించాడు. కాకి పరిస్థితి ఏంటి చెప్పండి అసలు? ఓ చిన్నపిల్లోడికి ఒక 10 రూపీస్, అంటే మా రోజుల్లో రూపాయి ఇస్తే 4 గొట్టాలు వచ్చాయి. ఇప్పుడైతే ఒక 10 రూపీస్ ఇస్తే గొట్టాలు ఎవడు కొనేవాళ్ళు లేడు అనుకోండి, అది వేరే విషయం. ఏదో ఒకటి కొనుక్కొని వస్తూ ఉంటాడు. సడన్గా ఏడుపెన పడిద్ది. ఏంట్రా అంటే కాకెత్తుకుపోయింది కదా. అంటే కాకి పరిస్థితి ఏంటి? తన్నుకుపోయే లక్షణం. తీసుకోవటమే కానీ ఇచ్చే లక్షణం లేదు కాకి. ఉందా? ఒకవేళ ఇచ్చిందంటే అది ఎంత చండాలం కూడా తెలుసా మీకు? అది నిజం. నేను ప్రాక్టికల్గా చెప్తున్న ఈ విషయం. అది ఏదన్నా గబుక్కన వదిలేసింది అనుకోండి, అది ప్రాణం పోయినా దుర్గంధ పరిస్థితిలో ఉండేదే ఉంటుంది, అంతే. మామూలుదైతే ఇవ్వదు. అలాంటిది దేవుడు తన భక్తుడిని, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిని, ప్రవక్తను దేంతో పోషించాడు? చక్కగా నాన్ వెజిటేరియన్ తీసుకొచ్చి పెట్టాయి. మరి మనల్ని పోషించడా దేవుడు? దేవుని బిడ్డగా నీవు జీవిస్తే నిన్ను పోషిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. నీ జీవితంలో నీకు ఏది కావాలో అది ఇవ్వగలిగినటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తిని మనం ఎదురు పెట్టుకొని సామర్థ్యత కొరకు అటు ఇటు చూస్తూ ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడితే చాలా కష్టం. ఈరోజు ఈ సంఘంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్తాను. చర్చ్ అనేటువంటి మాటను గురించి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. చర్చ్, ద గ్లోరిఫై ఆఫ్ ద చర్చ్ ఈజ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఈ చర్చ్ అనేటువంటి సంఘం యొక్క మహిమ ఏంటో తెలుసా? సంఘం యొక్క మహిమ ఏంటంటే క్రీస్తే సంఘము యొక్క మహిమ. సంఘము యొక్క ఘనత క్రీస్తే. సంఘములో ఎవరు ఇక్కడ ఆధిక్యత లేదా ఎవరు ఇక్కడ యజమానుడు, ఎవరు ఇక్కడ గొప్ప అంటే ఎవరు? దేవుడే ఇక్కడ గొప్ప. కానీ మనం ఎలా ఉన్నాం? పాస్టర్ గారు ఈరోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. 2 ఏళ్ళు ఉంటాడు, 5 ఏళ్ళు ఉంటాడు, వద్దంటే వెళ్ళిపోవాలి. నిజం, వాస్తవాలు మాట్లాడుకుందాం కాసేపు. మన పరిస్థితులు అలా ఉంటాయి కదా. ఆయన చెప్పేది మనం వింటమేంటి? మనం చెప్తే ఆయన వినాలి కాదు. కాపరి చెప్పాలా లేదా గొర్రెలు చెప్పాలా? మీరు చెప్పండి. కాపరే చెప్పాలి. ఎందుకంటే వారు ఈ లోక సంబంధమైనటువంటి అన్నింటినీ కూడా దూరం చేసుకొని దైవ జ్ఞానమును సంపాదించుకొని దేవుని చేత ఏర్పరచబడి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో వారు పరిచర్య ధర్మం జరిగించటానికి తర్ఫీదు పొంది అభిషేకించబడి మీ మధ్యలోనికి వస్తారు. ఏసీటీసీ గురించి ఈ సమయంలో ఒక మాట మేము చెప్పాలి. ఏసీటీసీకి అడుగు పెట్టేటువంటి సమయంలో అక్కడ ఒక వాక్యం రాయబడతా ఉంటుంది. అదేంటంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఆ మాట, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అయ్యగారు నేను చెప్పింది కరెక్టేనా? అక్కడ ఆ వాక్యం అలా ఉండి దాని మీదే మాకు కొంతకాలం కొన్ని హాల్ క్లాసులో చెప్తారు. మీరు వెళుతున్నటువంటి పరిస్థితులు, మీరు ఉండబోయేటువంటి పరిస్థితులు ఇంతకుముందు ఎలాగైతే సంఘంలో ఉన్నారో అలా ఉండకూడదు. మీరు ఇప్పుడు ఎవరు? వెలుగు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము దేవుడు మమ్మలను ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా ఆయన మమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధమైన జనంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సొత్తైన ప్రజలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
అటువంటి ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి పాస్టర్ గారి మాటకు లోబడాలా లేదా? లోబడాల్సిందే. వింటే విశ్వసిస్తే రక్షించబడతావు, విని వదిలేస్తే ఇక శిక్షే. ఆ శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు సండే కదా, అందరిలో ఖచ్చితంగా ఫ్రై ఉంటుంది. ఏం ఫ్రై? నిరీక్షణ రావు గారు ఏసీ కాలేజ్ రిటైర్డ్ లెక్చరర్గా చెప్తారు, పాస్టర్స్ రోస్ట్ ఫ్రై ఉంటుందంట ప్రతి సండే ప్రతి ఇంట్లో. పాస్టర్స్ రోస్ట్ ఫ్రై అంటే ఈరోజు ఏంది అయ్యగారు చెప్పిన వాక్యం అంటే మనకు నచ్చదు, మనం ఏదో ఒక పాయింటే వింటాం, పక్కన వాళ్ళు చీరలు చూడటం, పక్కన వాళ్ళతో మాట్లాడుకోవటం, ఇవన్నీ చేసి ఏదో ఒక పాయింట్ ఏదో పాపం ఆయన అటో ఇటో చెప్పాడు అనుకోండి, లేదా అది మీకు నచ్చంది చెప్పాడు అనుకోండి, అసలు ఏంది ఆయన చెప్పింది విన్నారా మీరు? అసలు ఆ పదం ఏంటి, ఆ మాట ఏంటి, అదేంటి? ఇక చక్కగా భోజనాలు అన్నీ ఏర్పాటు చేసుకుని కూర్చుంటారు, ఇక్కడ ఈ ఫ్రై మాత్రం తేలిపోతూ ఉంటుంది. దాన్ని ఏమన్నారు? పాస్టర్స్ రోస్ట్ ఫ్రై అంటే. అది కాదు మనం చేయాల్సింది. దేవుడు మనకు యాజకులుగా ఇచ్చినటువంటి వారిని రాజులైనటువంటి వారితో ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురించటం కొరకు ఏర్పరచబడిన వంశంగా, ఇక మాకు వంశాలు, కులాలు, మతాలు ఇవేమి ఉండవు. పాస్టర్ గారిలోకి వచ్చినాక మాదందరిది కూడా దేవుని యొక్క సంఘం అనేటువంటి కుటుంబంలో మేము చిన్నవారమైన మీకంటే తండ్రితో సమానం, అంతే కదా? ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి, ఆత్మీయ బిడ్డలు, ఇలాంటి ఇవే ఉంటాయి మాకిక. కాబట్టి ఇటువంటి యొక్క విధానంలో దేవుడు మనలను ఈ సంఘంలో నిలబెట్టినటువంటి విధానంలో దేవుని కొరకు మనం ఏం చేయాలి? జీవించే వారంగా ఉండాలి. ఇక్కడ సంఘంలో ఎవరు హైలైట్ అవ్వాలి? దీన్ని బట్టి దేవుడే హైలైట్ అవ్వాలి. సంఘానికి హైలైట్ సంఘ పెద్దో, డెలిగేటో, పీసీసీయో, లేకపోతే ఇంకోటో పాస్టర్ గారో కాదు. పాస్టర్ గారికి కూడా అవకాశం ఇచ్చినా దేవుడే మహిమపరచబడాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించబడాలంటాడు. దేవుడు క్రీస్తుని మనకు చూపించటానికి ఈ సంఘం అనేటువంటి దాన్ని ఈ భూమి మీద ఏర్పాటు చేశాడు. వెండి బంగారంతో ఈ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేయలేదు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ఈ సంఘాన్ని. కనుక ఈ సంఘంలో క్రీస్తు యొక్క పరిశుద్ధత ఉట్టిపడేటట్లుగా, క్రీస్తు యొక్క ప్రసన్నత ఉట్టిపడేటట్లుగా, క్రీస్తు యొక్క ప్రబోధములో ఉట్టిపడేటట్లుగా మనం జీవించే వారంగా ఉండాలి. క్రీస్తు యొక్క సంఘంలో క్రీస్తు ప్రస్ఫుటం పరచబడాలంట. క్రీస్తు ప్రతిబింబింపచేసేటట్లుగా, క్రీస్తుని ప్రతిబింబింపజేసేటట్లుగా ఉండాలంట. అటువంటి సంఘంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సంఘంలో దేనికి పెద్దపీట ఉండాలంటే క్రీస్తుకే పెద్దపీట ఉండాలి. ఆ తర్వాత దేవుని సేవకులుగా యాజకులకే ఉండాలి. యాజకుల తర్వాత దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి పెద్దలుగా ఉన్నటువంటి వారికి, ఇలాగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ ఉంది సంఘానికి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సంఘములో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను మనము గుర్తిస్తూ దేవుని నామానికి మహింప కలిగేటట్లుగా జీవించే వారంగా ఉండాలి. అపోస్తులైన పౌలు కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ 1వ అధ్యాయంలో ఆయన 17-18 వచనాల్లో ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు అని చెప్పి తెలియచేయబడతా. క్రీస్తే సమస్తము, క్రీస్తే అన్నీ అని చెప్తున్నాడు. ఇంకా 16వ వచనంలో అయితే చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఈ 3 మాటలు ఉన్నాయి అందులో 16వ వచనంలో. ఆయన యందు, ఆయనను బట్టి, ఆయన ద్వారా, అంటే ఇవన్నీ క్రీస్తుని గురించి తెలియచేయబడతా ఉంది. సంఘానికి క్రీస్తు శరీరము, శిరస్సు సంఘానికి క్రీస్తు. కనుక
క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి ఈ సంఘములో ఒక సభ్యుడిగా సభ్యురాలుగా ఉన్న నీవు ధన్యుడవు, ధన్యురాలవి. అయితే నీ యొక్క పేరు ప్రఖ్యాతల కొరకు, నీ ప్రతిష్ట కొరకు, నీ వంశము, నీ కుటుంబము, నీ కులము, నీ ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడికి వచ్చినాక మనం చేయాల్సిందేంటి? దేవుని యొక్క పరిశుద్ధత కలిగి దేవుని యొక్క నామాన్ని మన ద్వారా ప్రబోధించబడాలని కోరుకోవాలి, లేదా మనలో ప్రతిబింబింపజేసేటట్లుగా ఉండాలి. అది మనం చేయాల్సింది. క్రీస్తు ఎందుకు ఈ సంఘాన్ని మనకు ఇచ్చాడు అంటే, ఆయనకు శిష్యులుగా మనం ఉండటానికి కాదు, లేదా మనకు శిష్యులుగా కొంతమందిని తయారు చేసుకోవటానికి కాదు. మరి దేనికి ఇచ్చాడు అంటే, క్రీస్తు నామము మహిమపరచబడటానికి. ఈ సంఘంలో మనకు అవకాశం దేవునికి ఇచ్చాడు దేవుడు అంటే, మన ద్వారా ఆయన నామము మహిమపరచటానికి. క్రీస్తుకు మన ద్వారా మహిమ చెల్లించేటువంటి విధానంగా ఉంటే అందును బట్టి కలిగే ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడతాయి. ఇంగ్లాండ్ దేశ రాణి గారైనటువంటి రాణి గారికి చాప్లిన్గా పనిచేసేటువంటి ఒక ఆయన లండన్లో ఆల్ సోల్స్ చర్చ్ సీనియర్ పాస్టర్ గారు, ఆయన పేరు జాన్ స్టడ్ అనేటువంటి ఒక పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు పరిచర్య చేస్తూ ఉంటే, రాణిగారి చర్చిలో పనిచేయటం అంటే అంత ఆషామాషిగా ఉండదు. అలాంటిది కొంతమంది విశ్వాసులు వెళ్ళి, అయ్యా మీరు మీ పరిచర్య ఎంత చక్కగా జరిగించడానికి గల సీక్రెట్ ఏంటి అంటే, ఆయన అన్న మాట ఏంటంటే, ఎత్తడి సర్పం అన్నాడంట. ఎత్తడి సర్పం అంటే ఏంటి? ఇశ్రాయేలీల జీవితంలో తాపకరమైన పాము కాట్లకి ఎవరైతే చనిపోతున్నారో వారు ఇత్తడి సర్పం వైపు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏమవుతున్నారు? బ్రతుకుతున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడ ఇత్తడి సర్పం ఎవరు? క్రీస్తే, దేవుడే. నేను మనుషుల వైపు చూట్ల, రాణిగారి వైపు చూట్ల, రాణిగారి యొక్క గొప్పతనం కోసం నేను పనిచేయట్లా. నేను ఎవరిని చూస్తున్నాను? దేవుణ్ణి చూస్తున్నాను. నేను దేవుని వైపే చూస్తూ నా పనిని నేను కొనసాగిస్తున్నాను. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన బిడ్డగా మీ అందరి ఎదుట నన్ను ఒక గొప్ప వ్యక్తిగా నిలవబెట్టుకోగలుగుతున్నాడు అని. రెండవ విషయం ఏంటంటే, ద అథారిటీ ఆఫ్ చర్చ్ ఈజ్ అగైన్ ద క్రైస్ట్. ఇందాకేం చెప్పాను? సంఘంలో మహిమ ఎవరికి అంటే క్రీస్తుకే. ఈ సంఘంలో అథారిటీ, అధికారం ఎవరికి? క్రీస్తుకే, మంద కాదు. మనం ఇంతలో ఉండి ఇంతలో కనపడి అంతలో మాయమైపోతాం. ఏఎల్సిలో ప్రథమ దేవాలయం ఇది. ఈ ప్రథమ దేవాలయం దాదాపు ఒక 100 సంవత్సరాల తర్వాత మరలా ఆ రూఫ్ మార్చినట్టున్నారు. అదే స్ట్రక్చర్తో, ఏమాత్రం ఇంత కూడా మార్పు లేకుండా అదే స్ట్రక్చర్తో ఆ రూఫ్ అయితే మార్చబడింది, ఆ గోడలు అయితే అంతే ఉన్నాయి. కానీ సంఘ విశ్వాసులు ఎంతమంది మారిపోయారు? మారిపోవటం అంటే ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన వారు కదా, సంఘం నచ్చక వెళ్ళిపోయిన వారు, మేము సంఘస్థులు అని చెప్పి కూడా గుడికి రాకుండా కేవలం పెత్తనాలకు వీటి కోసమే వచ్చేవాళ్ళు, ఇలా ఎంతోమంది ఉంటారు. కానీ మనం మారిపోతాం, మనం వెళ్ళిపోతాం, మనం చనిపోతాం, కానీ సంఘం ఎక్కడికి పోదు. కాబట్టి ఈ సంఘంలో అథారిటీ ఎవరిది? క్రైస్తుదే, దేవుడిదే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి శిరస్సే కాదు, సంఘానికి అధికారి కూడా. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో అన్నటువంటి మాటను మనం చూస్తే, పేతురుతో ప్రభు అంటాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అంటాడు. నా సంఘాన్ని మీరెవరు కట్టవసరం, నేనే కట్టుకుంటాను. నా సంఘానికి ఆది అంతము పునాది తర్వాత ఉన్న ఆ స్లాబో ఇంకోటి ఏదైనా కూడా నేనే అంటున్నాడు ఆయన. అంటే సంఘం మీద సర్వహక్కులు ఎవరివి? ఏదో నువ్వు 10,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు ఇస్తే మొత్తం నాదే గుడి అంటే కుదరదు. ఆ సంఘం మీద అధికారం అంతా ఎవరిది? ఆయనదే. ఆది అంతం మొత్తం ఆయనే, సర్వహక్కులు ఆయనవే. కాబట్టి సంఘంలో దేవుడు మనకు ఉండే అవకాశం ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి. మనం ఈ గొప్ప సంఘంలో 183 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘంలో
సభ్యురాలుగా ఉండే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి సంతోషిస్తూ, అందును బట్టి ఆనందిస్తూ దేవుని నామాన్ని మహిమపరిచేవారు కానీ మీరు ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అటువంటి ఆ యొక్క విధానం కలిగి ఉంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడంటే, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. చాలామందికి డౌట్ వస్తుంది, ఇదేంటి పాస్టర్ గారు, పేతురు కదా సంఘాన్ని కట్టింది అని. కాదు, పేతురుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. పేతురుతో దేవుడు అంటాడు కదా, 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు, పాతాళలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదని అంటున్నాడు. అక్కడ పైన మనం చూస్తే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు, కానీ కడతావు అంటలా. మీరు అది చూడాలి, నీ ద్వారా నేను కడతాను. పాతాళలోకపు తాళపు చెవులు ఎవరికి ఇస్తాడు? దీన్ని బట్టి సంఘానికి ఇస్తున్నాడు. అంటే సంఘంలో ఉన్న మనకే. కాబట్టి మనం దేన్నైతే ఈ లోకంలో బంధిస్తాం అవి బంధించబడాలి, దేన్నైతే ఈ లోకంలో విప్పుతాం అవి పరలోకంలో కూడా విప్పబడాలి. అటువంటి శక్తిని పొందుకుంటూ దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించే వారంగా మనం ఉండాలి. సంఘానికి ఎప్పుడు అధికారం వస్తుందంటే, పాతాళము మనల్ని చూసి, అంటే సంఘాన్ని చూసి ఏమవ్వాలంట? వణికిపోవాలంట. అపవాదిని సైతం బెదిరించగలిగినటువంటి సత్తా విశ్వాసులకు ఉండాలంట. అపవాదిని పారద్రోలగలిగేటువంటి, అపవాదిని ఎదిరించగలిగేటువంటి అధికారం మనం కలిగి ఉండాలంట. ఎప్పుడు అవన్నీ మనకు వస్తాయంటే, ఈ సంఘానికి శిరస్సై ఉన్న క్రీస్తుకు నీవు లోబడితే, ఆయన యొక్క అథారిటీకి నీవు లోబడితే, ఆయన యొక్క మహిమకు నీవు లోబడితే, ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తాను ఆరోహణము కాకముందు తన శిష్యులకు ఒక గ్రేట్ కమిషన్గా ఆయన ఇచ్చి, తన యొక్క అధికారాన్ని ఇచ్చి వెళుతూ మాట్లాడినటువంటి మాటను మనం చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం అంటాడు, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, నేను దాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ క్రీస్తే సర్వాధికారి. ఏదైనా ఇవ్వగలిగిన శక్తి కలిగిన వారెవరంటే క్రీస్తే. కాబట్టి క్రీస్తు సర్వాధికారిగా ఉన్నాడు గనుక సంఘము క్రీస్తు యొక్క అధికారానికి లోబడి, ఇక ఏ అధికారం మన మీద కూడా ప్రభుత్వం చేయకూడదు అన్నట్లుగా దేవునికి మనం లోబడి జీవించే వారంగా మనం ఉండాలి అని చెప్పి తెలియచేస్తాం. దేవునికి లోబడేటువంటి విషయంలో మనకు మాదిరి ఎవరంటే క్రీస్తే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం నుండి కొన్ని వచనాలను మనం చూసినప్పుడు, క్రీస్తు యేసును కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి కూడా దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమును మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మనకుందా విధేయత సంఘంలో? ఇలా వాక్యం చెప్తా ఉన్నాడు పాస్టర్ గారు, ఎవరో మాట్లాడుతున్నారు, అమ్మా నువ్వు మాట్లాడబాక అన్నాడు. అక్కడి నుంచి ఏమంటుంది, మేము మాట్లాడలేదండి పాస్టర్ గారు కదా. ఇప్పుడు మాట్లాడకపోతే మాట్లాడొద్దు అంటాడు పాస్టర్ గారు. ఇంకా పైగా చర్చ అయిపోయి నాకు ఆమె వచ్చి చెప్పింది ఏమని తెలుసా, మీరు ఆ వచనం చెప్పారే అది అర్థం కాలేదండి అందుకని అడుగుతున్నానండి. తర్వాత అడగొచ్చు కదా పాస్టర్ గారిని వచ్చి కదా. అంటే ఏదో ఒక సాకులు చెప్తానుకుంటారు. మనం లోబడాల్సిన విధేయత చూపించాల్సిన స్థితిలో ఉండి కూడా అలా మనం చూపించలేని స్థితిలో ఉంటూ ఉన్నాం. అది దేవుడు ఏమాత్రం కూడా మెచ్చడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సంఘం కూడా క్రీస్తును ఎంత ప్రేమిస్తుందో క్రీస్తు అంతకంటే ఎక్కువగా
సంఘాన్ని ప్రేమిస్తాడంట. సంఘాన్ని ప్రేమించి పాతాళ లోకాన్ని సహితము పరిపాలించే సామర్థ్యాన్ని, శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ఈ విషయాన్ని మర్చిపోకుండా ఈరోజు ఈ సువార్త కూడిక ద్వారా వాక్యం వింటున్న సంఘ విశ్వాసులుగా ఉన్న మీ అందరూ మీ దైనందిన జీవితంలో దీన్ని గుర్తుపెట్టుకొని విశ్వాసముతో దేవునికి లోబడి జీవించేవారుగా మీరుండాలి. అదేవిధంగా మరి మనం చూస్తే మూడవదిగా, ద బ్యూటీ ఆఫ్ చర్చ్ ఈజ్ ద యూనిటీ ఆఫ్ క్రైస్ట్. సంఘానికి ఉన్నటువంటి సౌందర్యం ఏంటో తెలుసా? క్రీస్తులో ఐక్యత కలిగి ఉండటం. త్రియేక దేవుడే మనకు ఐక్యతకు పునాదిగా ఉన్నాడు కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ త్రియేక దేవుడే మనకు ఐక్యతకు పునాదిగా ఉన్నాడు. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. సంఘములో ఒక సభ్యుడిగా, సభ్యురాలుగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడే, పిలిచాడు కనుకనే మనం ఇక్కడికి వచ్చాం. దాన్ని కాలింగ్ అన్నారు. ఒక సంఘంగా దేవుడు మనల్ని కట్టాడు, కన్స్ట్రక్షన్. అలాగే ఆ సంఘంలో ఏం చేయాలో ఒక కాన్స్టిట్యూషన్. అలాగే ఆ సంఘంలో ఏ ఏ విషయాల్లో సరిదిద్దుకోవాలో కన్ఫెషన్. అలాగే సాతానుతో ఎలా పోరాడాలో కాన్ఫ్లిక్ట్. ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మొదటగా దేవుడు మనల్ని పిలిచాడు, మనను కన్స్ట్రక్షన్లో నిలబెట్టాడు. ఎప్పుడో 100 సంవత్సరాల్లో కట్టిన కట్టడంలో చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ కడుతున్న కట్టడాలు, పోయిన వారంలో వాట్సాప్లో నాకు ఈస్ట్ ప్యారిక్ సంబంధించినటువంటి ఒక వాట్సాప్ ఇది వచ్చింది, ఫోటో. చక్రధర్ పాస్టర్ గారు వచ్చినాక చేసిన పనులు దాదాపు 28 పనులు. ఇన్ని పనులు ఆయన ఒక్కడే ఏమైనా చేయగలడా? మీ అందరి సహకారం ఉండాలి కదా, మీ అందరి ప్రోద్బలం ఉండాలి కదా, మీ అందరి ఆర్థికపరమైన ఈవులు ఇచ్చుంటేనే కదా జరిగేది కదా. ఇవన్నీ ఆయన చేయగలిగాడంటే దేవుడు అవకాశం. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కట్టిన గుడిలో మనం ఉంటున్నాం. అప్పుడు ఎవరున్నారో తెలియదు, కానీ ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమంటాం? ఆ స్లాబ్ విషయంలో, ఆ పెంకులు వేసినప్పుడు నేనున్నాను రోయ్, దానికి మా ఇంటి నుంచి ఒక 5,000 ఇచ్చాం, ఒక 10,000 ఇచ్చాం, ఎంత ఇచ్చాం అంత ఇచ్చాం కదా. అది చెప్పుకోవడానికి ఉంటున్నామంటే ఆ కన్స్ట్రక్షన్లో మనం ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే. మనం ఇల్లు కట్టుకుంటాం, మనం ఏమన్నా ఒక రాయి తీసి అంటిస్తామా? కానీ ఇల్లు ఎవరిది? ఆ కన్స్ట్రక్షన్ అంతా నేనే దగ్గరుండి చేసుకున్నాను కదా, ఇలా చెప్తాం. తర్వాత కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. దేవుడు ప్రతిదానికి కూడా మనందరి రాజ్యాంగం ఏంటంటే బైబిలే. మన ఏఎల్సి ఒక పెద్ద సంఘం కనుక, 183 సంవత్సరాల సీనియర్ సంఘం కనుక మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. దాని ప్రకారం పోవటానికి ప్రయత్నం చేయాలి. తర్వాత సంఘంలో కన్ఫెషన్, సరిదిద్దుకోవటం. తర్వాత పోరాటం, కాన్ఫ్లిక్ట్, అంటే సాతానుతో పోరాడాలి, పక్క వాళ్ళతో కాదండి. వాటిలో డేకన్ల కోసం, లేదంటే చందాలు బట్టే దానికోసం, చందాలు లెక్క పెట్టే దానికోసం, లేకపోతే పాస్టర్ గారుల మీద పోరాటం, ఇవి కాదు. ఇవేంటి? సాతానుతో పోరాడాలి. ఇవి మనం చేయాల్సింది. సమాధానమను బంధం, ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 133వ సంకీర్తనలో కీర్తనాకారుడు చెప్తాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పి తెలియచేయబడతా. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఐక్యత గురించి దేవుడు ఒక శాసనాన్ని ఇచ్చాడు. ఆది నుండి దేవుడు ఐక్యతను మనకు చూపిస్తూ అనేక ఆశీర్వాదాలు ఐక్యతలో దాచిపెట్టాడు. ఈ రోజున సంఘాల్లో గ్రూపులు కదా, ఇవి ఉండకూడదు. ఒక దైవజనుడు ఒక మాట చెప్తే అందరూ మనం ఏం చేయాలంటే, పాస్టర్ గారు సరే ఓకే, ఒకవేళ అది కొంచెం గతి తప్పుతుంది లేదా గాడి తప్పుతుంది అనుకోండి, అయ్యగారు ఇలా కాకుండా ఇలా అయితే బాగుంటుందేమో, అంతే తప్ప గ్రూపులు కట్టి చేసే పనికి ఆటంకాలు చేస్తూ, సేవకులను సేవ చేయకుండా ఇబ్బందులు పెడుతూ, సంఘంలో గలిబిలి చేస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సంఘాన్ని పాడు చేస్తే
వాడిని నేను పాడు చేస్తానంటున్నాడు. చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ గ్రూపులు కట్టడం, ఐక్యత లేకుండా చేయటం ఎవరి పనో తెలుసా? అపవాది పని. అపవాది కంట ఐక్యత అనే పదమన్నా, ఐక్యత కలిగిన జనమన్నా అస్సలు నచ్చదంట. చక్కగా ఆదాము అవ్వ కలిసి ఉంటున్నారు, చక్కగా తింటున్నారు, హాయిగా ఉంటుంటే ఇది నిజమా? ఒక్క మాటతో ఏం చేసింది? ఆయన వాడిన పక్కన నిద్రపోతున్నాడు, ఏంది వెళ్ళిపోయి ఆ కాయలు కోసుకుంది, తింది, తీసుకొచ్చి ఇచ్చి తినిపించేసింది. చాలు, అంతే. అపవాది పని అంతే. ఈజీగా మీకు అర్థం అవడానికి చెప్పాను. అపవాదికి ఐక్యత అనే పదమన్నా, ఐక్యత ఉన్న జనమన్నా నచ్చదంట. ఐక్యత వలనే అపవాదిని మనం జయించగలమనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విషయం తెలిసిన వాడే ఆశీర్వాదింపబడతాడు, దీవించబడతాడు, వర్ధిల్లుతాడు. ఐక్యత ద్వారా మరి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తాడు. ఎఫెసీ సంఘంలో పౌలు గారు పరిచర్య చేసేటువంటి సందర్భాలను ఒకసారి మనం చూస్తే, ఇది టర్కీలో ఉందంటండి, టర్కీ దేశంలో ఉందంట ఎఫెసీ సంఘం. ఇది పౌలు గారి సొంత దేశం. ఆసియా అంతా కూడా సువార్త అందించింది ఎఫెసీ సంఘమే. అన్యులకు సువార్త అందించింది ఎఫెసీ సంఘమే. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ చర్చ్, చాలా పెద్దది, చాలా గొప్పది ఎఫెసీ సంఘం. అయితే ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నాను చూడండి. ఐక్యతను చెడగొట్టి అపవాది ఏం చేశాడు తెలుసా? ఎఫెసీ సంఘాన్ని అన్యజనుల సంఘంగా చేశాడు. ఇప్పుడు ఈ టర్కీ దేశంలో ఎఫెసీలో ఎంత పర్సెంట్ క్రీస్తు నమ్మిన వాళ్ళు ఉన్నారు తెలుసా? అక్కడ 1000 మంది ఉంటే ఇద్దరు క్రీస్తు నమ్ముతారంట. 100 కాదు, 1000 మందికి 2 క్రైస్తవులు అంటారంట. ఇక ఆ పాపులేషన్ ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారో చూడండి. దాన్ని బట్టి క్రిస్టియానిటీ ఎంత ఉందో చూడండి. బైబిల్లో పౌలు రాసిన పత్రికలు ఎవరైనా రాశారా? పౌలు చేసినంత పరిచర్య ఎవరైనా చేశారా? లేదు. అటువంటి ఆ యొక్క విధానాన్ని ఈ ఎఫెసీ సంఘములో పౌలు చేసిన ఆ పరిచర్య అంతా కూడా ఐక్యతను చెడగొట్టి ఈ అపవాది నాశనం చేసేసాడు. ఈ అపవాది తత్వమంతా కూడా చెడగొట్టడమే, పడగొట్టడమే, నాశనం చేయటమే. అటువంటి ఆ యొక్క అపవాది యొక్క తంత్రాల్లో పడిపోకుండా ఏకత్ అనేటువంటి ఒక మాట ఉంది. అదేంటంటే ఒకే తత్వం. దాన్ని ఏమంటారంటే యూనిఫామిటీ కాదు కానీ యూనిటీ. యూనిఫామిటీ అంటే తెలుసు కదా, అందరూ ఒకేలాగా. ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక కార్యక్రమం పెట్టి స్త్రీల సమాజం వాళ్ళందరికీ ఒకలాంటి చీరలే కొన్నాడంట. వాళ్ళ పాస్టమ్మ గారికి అక్కడున్న ఒక సంఘంలో కొంచెం పెద్ద ఇంకొక ఆమెకి ఇద్దరికి ఒక రంగు చీర కొన్నాడంట, మార్చి కొన్నాడంట. ఇప్పుడు యూనిఫామిటీ తగ్గిందా ఏమైంది? 100 మందికి చీరలు కొంటే 2కి మారినాయి. కానీ దానికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ యూనిఫామ్లో మా పాస్టమ్మ గారికి వేరే ఆమెకి చీరలు వేరుగా ఉన్నాయి, మంచి చీరలు అని గొడవ పెట్టేసుకున్నారంట. చూడండి ఎంత దౌర్భాగ్యం కదా. ఆఫ్టర్ ఆల్ ఒక చీర ఆ రోజు కట్టుకుంటాం, మళ్ళీ ఎప్పుడుకో. అసలు ఇప్పుడు చీరల గురించి ఇక చెప్పేది ఏముంటుంది? మా ఇంట్లో 2 బీరువాలు ఉన్నాయి, ఉన్నమాట చెప్పుకోవాలి. 2 బీరువాల్లో నాకు ఒక అరగడ లేదనుకుంటా నా బట్టలకి. ఇక మీరు అర్థం చేసుకోండి. మీ ఇంట్లో కూడా అంతే ఉంటుంది, అందుకే మాట్లాడట్ల మగవాళ్ళు ఎవరు అంటే మొత్తం బీరువా అంతా ఆడవాళ్ళదే. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి. ఆ చీర కోసం, ఈ యూనిఫామిటీ కోసం ఏం చేస్తున్నారు? యూనిటీని చెడగొట్టుకుంటున్నారు. యూనిటీ చాలా ముఖ్యం. శరీరంలోని అవయవాలు ఎలాగ కలిసి పనిచేస్తే ఆరోగ్యంగా ఉంటామో, ఏ ఒక్క పార్ట్ కొంచెం తేడా వచ్చినా ఆ స్పెషలైజ్డ్ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిందే, అంతే కదా. కాబట్టి మనము దేవుని బిడ్డలంగా ఏక మనసుతో ప్రార్థించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక హృదయంతో ప్రార్థించే వారంగా ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆయన యొక్క కార్యాలు మన జీవితంలో
జరిగించటానికి ఇష్టపడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలు అంటాడు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవిస్తారు అక్కడ నేనుంటాను అంటున్నాడు. ఏకీభవించి ప్రార్థించే వారితో నేనుంటాను అంటాడు. కానీ దూరంగా వెళ్ళిపోయి గ్రూపులు కట్టి దేవునికి వ్యతిరేకమైన పనులు ఆలోచనలు చేస్తూ నా మాటే నగ్గాలి, నేను చెప్పిందే వినాలనేటువంటి ఆలోచనతో ఉంటే దీవెనలు రావు. దేవుని ఆలోచనలన్నీ కూడా భూమి మీద నెరవేర్చగలాలంటే ఐక్యత ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ వచనంలో ఆయన సంఘమంతా కూడా ఐక్యత కలిగి ప్రార్థించాలని చెప్పి కోరుకున్నటువంటి విధానాన్ని మరి చూస్తాం. 17వ అధ్యాయం 26వ వచనం, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు కూడా ఉండునట్లుగా నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియచేసి తిని ఇంకా తెలియజేసేదను అంటాడు. కాబట్టి ఐక్యత కొరకు ప్రార్థించాడు. సంఘమంతా కూడా ఐక్యత కలిగి ఉండాలని ఆయన కోరుకున్నాడు. అటువంటి ఐక్యత నీకు నాకు మనందరికీ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. ఈ రోజున చదవబడినటువంటి సువార్త వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఉన్నటువంటి మాటల్లో మనకు అందరికి తెలిసినటువంటి ఒక అద్భుతం కనపడతా ఉంది. ఏంటి అద్భుతం? ఎవరు మాట్లాడట్లా? ఏంటి అద్భుతం? ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు. మీరు బైబిల్ పరిజ్ఞానం మీకు బాగుంటే ఇలాంటిది ఇంకోటి ఉంది. ఏంటది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అది ఎక్కడుంది? ఇదే మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో 32వ వచనం నుండి చూస్తే ఉంటుంది. అదే ముందు, ఇది దీని తర్వాత. అక్కడేమో 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇక్కడ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. ఈ రెండింటికి కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 4 సువార్తీకులు 5 రొట్టెలు 2 చిన్న చేపలకు సంబంధించిన ఆ అద్భుతాన్ని గురించి, ఆ సూచక్రియ గురించి రాశారు. మత్తయి, మార్కు మాత్రమే ఈ 7 రొట్టెలు 2 కొన్ని చిన్న చేపల గురించి రాశారు. మత్తయి, మార్కు మాత్రమే. తరువాత ఈ 2 అద్భుతాలు కూడా జరిగిన సందర్భాలను మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అడిగిన కామన్ క్వశ్చన్ ఒకటి ఉంది. అదేంటంటే, ఎన్ని రొట్టెలు ఉన్నాయి మీ వద్ద? ఎన్ని రొట్టెలు ఉన్నాయి? రెండింటిలో కూడా అదే ప్రశ్న అడిగాడు. ఒకటి, మొదటగా 5,000 మందికి ఆహారం పంచిన ఆ సందర్భాన్ని గురించి మనం చూస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టింది ఎవరికి అంటే యూదులకి. ఈ మాటలు జాగ్రత్త వినాలి. యూదులంటే దేవుణ్ణి అంగీకరించిన, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారికి ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలకు సంబంధించినటువంటి ఆ అద్భుతం జరిగించాడు. అది ఒక్క రోజులో అయిపోయింది. వాళ్ళు ఆయన మాటలు వింటాగున్నారు. సాయంత్రానికి వాళ్ళని పంపించేస్తూ వాళ్ళకి భోజనం పెట్టి పంపించాడు. ఆ భోజనాన్ని తినగా వాళ్ళందరూ కూడా తిని తృప్తి పొందిన తర్వాత, పురుషులు 5,000 మంది, స్త్రీలు పిల్లలు లెక్కేయలేదు, తిని తృప్తి పొందిన తర్వాత ఎన్ని మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. ఈ 12 గంపలు మిగిలినటువంటి ఆ యొక్క విధానంలో ఇక్కడ కూడా 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. ఇక్కడ 3 రోజులు. వెరీ గుడ్, 3 రోజులు. ఇది అన్యజనులు ఉండేటువంటి ప్రదేశానికి దగ్గరగా 10వ వచనంలో ఉంది కదా ఆ ప్రాంతం, దెకపోలి ప్రాంతమా, తల్మనుతా అనేటువంటి ప్రాంతం. ఈ దెకపోలికి దగ్గరగా ఎక్కడో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారు యూదులు కాదంటే యూదేతరులు, అన్యజనులకు ఏర్పాటు చేసినటువంటి బోధన సంబంధించినటువంటి సందర్భం. 3 రోజులు జరుగుతూనే ఉంది బోధ. ఇక వాళ్ళని వదిలిపెడుతూ వీళ్ళు వెళ్ళిపోతూ మార్గమధ్యములో మూర్ఛిల్లిపోతారేమో, ఆయన వాడిన మాట, మూర్ఛిల్లిపోతారేమో, వీడికి ఆహారం పెడదామని చెప్పి
ఆ యొక్క ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తే సుమారుగా 4,000 మంది తిన్నారు. 4,000 మంది తిన్న తర్వాత ఎన్ని మిగిలినాయి? 7 గంపలు మిగిలాయి. అక్కడేమో 12 గంపలు, ఇక్కడ 7 గంపలు. ఈ 12 గంపలు కూడా అంట చాలా చిన్న గంపలంట. ఒక భక్తుడు చెప్పినటువంటి మాట, ఈ 12 గంపలు చిన్నయేనంట. వీటిని గ్రీకులో కోఫీనస్ అంటారంట. ఈ బుట్టల్ని, ఈ గంపల్ని కోఫీనస్. అదేవిధంగా 7 గంపలు మిగిలాయి కదా, ఆ బుట్టలు ఎలాంటివి అంటేనంట ఒక రకంగా మనకి గంపల కంటే కూడా పల్లెటూరులో గాదెలు అంటారు, తెలుసా? గాదెలంటే ఒక మనిషి పూర్తిగా అందులో దిగిపోవచ్చు. నిలబడితే ఆ మనిషి కనపడ్డం, 6 అడుగులు ఉంటుంది అన్నమాట. అలాంటిదంట. దీన్ని స్ఫూరిస్ అన్నారంట. స్ఫూరిస్ అనేటువంటి పదం వాడారు ఈ బుట్టలకి, ఈ గంపలకి. ఇవి 7 మిగిలాయంట. అంటే ఇప్పుడు ఎక్కువ ఎక్కడ మిగిలినట్టు? ఇక్కడే మిగిలినట్టు. 7 రొట్టెలు, కొన్ని చేపలు, 7 స్ఫూరిస్లు మిగిలాయి, అంటే గంపలు మిగిలాయి. ఆ గంపలు దేనికి? ఇవన్నీ కూడా దేనికి అంటే, అక్కడేమో యూదులు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు దేవుని అనుసరించటానికి, ఇక్కడేమో యూదేతరులు దేవుణ్ణి తెలుసుకొని ఆయన యొక్క పోషణలో, ఆయన సంరక్షణలో ఏ రీతిగా ఆనందంగా జీవించగలరో. ఎందుకంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవాహారమును నేనే అని చెప్పి పలికిన ఆ మాటలకు ముందు ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏం చేశాడు? గలిలయలోని కానా అనేటువంటి ఊరిలో వివాహానికి వెళ్ళి ద్రాక్షారసాన్ని నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన ఆయన, జీవాహారమును నేనే అని చెప్పినటువంటి ఆయన, అక్కడేమో మనము ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా త్రాగేటువంటి ద్రాక్షారసాన్ని అద్భుత రీతిగా మారిస్తే, ఇక్కడేమో ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను ఏం చేశాడు? విరిచి అద్భుత రీతిగా వారికి పంచి, ఇంకా మిగిలినటువంటివన్నీ 7 అంటే ఏ సంఖ్య? సంపూర్ణ సంఖ్య. 12 అంటే పరిపూర్ణ సంఖ్య అంట. సంపూర్ణ సంఖ్య, పరిపూర్ణ సంఖ్య. సంపూర్ణంగా, అసంపూర్ణంగా కాకుండా, అరసున్నలాగా కాకుండా దేవుడు సంపూర్ణంగా ఆయన అద్భుతాన్ని చేశాడు. ఈరోజు ఈ ఆరాధన అనంతరం ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో పాలు పంపులు పొందుకోబోతున్న మీ జీవితంలో కూడా ఆయన చేసే అద్భుతం, ఆయన చేసే గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు మీ హృదయంలో, మీ జీవితంలో జరగాలి అంటే మీరు కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించి, ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చి, ఆయనకి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపింపబడినట్లుగా జీవిస్తూ, పరిశుద్ధత కలిగుటయే నిత్య జీవము గనుక అట్టి పరిశుద్ధతతో ముందుకు నడిచేటువంటి వారుగా మీరు ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఎందుకంటే దేవుని యొద్ద మనముంటే, మన యొద్ద దేవుడు ఉంటే కాదు, దేవుని యొద్ద మనం ఉంటే, సంఘంలో మనం ఉంటే మన ఎడల ఆయన శ్రద్ధ వహిస్తాడు. మనకు ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు తృప్తినిస్తాడు. ఆయన ఎవరో తెలియనటువంటి వారికి మన ద్వారా తెలియపరిచేవాడుగా ఉంటాడు. అటువంటి ఆ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యాలు మన జీవితంలో మనం పొందుకోవటానికి ప్రభువు మీద ఆధారపడదాం. ఇక్కడ 2 అద్భుతాలు కూడా శారీరక సంబంధమైన ఆహారానికి సంబంధించినటువంటివే అయినా, ఆత్మీయ సంబంధమైన ఆహారము కొరకు వాక్యం అనేటువంటి ఆత్మీయ సంబంధమైన ఆహారాన్ని బుధిస్తూ దేవుని మార్గంలో నడిచేటువంటి వారుగా మీరుండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించాలని ఈ మాటల ద్వారా నేను మీకు తెలియచేస్తూ, దేవుడిచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, అలాగే ప్రత్యేకంగా మీ అందరికీ, ప్రాముఖ్యంగా మరి వేదికను అలంకరించినటువంటి గురువులకును,
ప్యారిష్ పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.